అండి, వెల్కమ్ టు మై ఛానల్లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. ఈరోజైతే నేను ఇంకో కొత్త బ్లౌజ్ డిజైన్ అయితే వేయబోతున్నానండి. అది మీకు చూపిస్తున్నాను. ఇది బార్డర్ తీసుకున్నాను నేను, ఇలా కట్ వర్క్. ఇది న్యూ మోడల్గా చేద్దామని ఒక చిన్న ఐడియాతో ఈ డిజైన్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ నేను కలర్స్ అనేది సెట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు కొద్దిగా లైట్గా కనిపించాలి డిజైన్స్ అనేవి. నాకు శారీలో లేని కలర్ మీకు చూపిస్తున్నాను. బార్డర్ ఇలా పెట్టేసి దానిపైన హ్యాండ్స్ పెట్టేశానండి. బట్ వీడియో తీయలేకపోయాను, వేరే కస్టమర్ వచ్చేసరికి ఈ వీడియో తీసేకి మర్చిపోయాను అనమాట. అందుకనేసి వీడియో తీయలేదండి. నెక్స్ట్ నేను ఇలా బ్లౌజ్ మీద ప్లెయిన్ గోల్డ్ తీసుకున్నానండి. శారీ అంతా గోల్డ్ ఉంది. ఆల్రెడీ అది కొద్దిగా ఓల్డ్ శారీ కండి, వాళ్ళు నువ్వుగా ట్రెండ్ చేయమన్నారు. అందుకని దానికి గోల్డ్ ఆపోజిట్ ఉంది. అందుకని నేను ఈ కలర్కి గోల్డ్ అనేది తీసుకున్నాను అండి, ప్లెయిన్ గోల్డ్. ఆ గోల్డ్కి ఇట్లా పర్పుల్ కలర్ది నేను అనేది వేసిన. ఫస్ట్ స్టెప్ వేసుకున్నానండి. ఈ స్టెప్ ఎందుకు వేసుకున్నానంటే మనం కట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మనం ఈ లైన్స్ వచ్చినది ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటుందో అప్పుడు మన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేకి బాగుంటుందండి. అందుకనేసి నేను ఫస్ట్ ఏదైతే అవుట్లైన్ ఉందో డిజైన్, కట్ వర్క్ డిజైన్ ఉందో ఆ డిజైన్ అంతా ఫస్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కట్ చేసి తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేసేసాను అండి. ఫస్ట్ అలా ఇలా వేసేస్తుంది. ఇలా వేసిన తర్వాతే మనకు అనేది నెక్స్ట్ ఈ లైన్ అనేది ఇప్పుడు నేను వేసిన పింక్ దాని మీదే మళ్ళీ వస్తుందని చూపిస్తాను చూడండి. దగ్గర నుంచి ఇలా వచ్చేస్తుంది చూడండి. దాని మీద అనేది పడిపోయింది. నేను జస్ట్ అది క్లాత్ కట్ చేయడానికి మాత్రమే ఉపయోగించానండి. ఇప్పుడు మొత్తం ఇలా వచ్చేసింది. తర్వాత నేను పింక్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. పింక్ అనేది ఇంకా అవుట్లైన్ మొత్తం ఇక్కడ నుంచి వేసేసుకుంటున్నాము. ఈ అవుట్లైన్ ఉంది కదండి, ఆ గోల్డ్ కలర్ మీదే పింక్ అనేది మళ్ళీ వేసేసానండి. అలా వేయడం వల్ల క్లాత్ కట్ చేస్తాం కాబట్టి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నేను ఇలా ట్రై చేశానండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుందండి. నేనైతే ఈ బార్డర్ తీసుకున్నా. మీకు ఎవరికైనా ఈ డిజైన్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ కాంటాక్ట్ కావండి. నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ పైన ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి మీకు ఏ డిజైన్ అయితే కావాలనుకుంటున్నారో ఆ డిజైన్ ఫోటో తీసి నా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఆ డిజైన్ అయితే అవైలబుల్ ఉంటాయి. బాగుంది. ఈ డిజైన్ అయితే నేను న్యూగా ట్రై చేశానండి. మళ్ళీ ఎవరైనా చేశారు నాకైతే తెలియదు. నేను ఇలా కొద్దిగా కొత్తగా ఉంటుందని కస్టమర్కి మళ్ళీ రిక్వెస్ట్ చేసి చూపించాను. ఇలా చేద్దాం బాగుంటుంది మేడం అంటే వాళ్ళు కూడా ఓకే చేశారండి. అందుకని అట్లా చిన్న హ్యాండ్ కాదు, అట్లా పెద్ద హ్యాండ్ కాదండి, మిడిల్ హ్యాండ్కి నేను వేశాను. అంటే ఒక 8 ఇంచెస్ అలా వచ్చిందండి ఈ హ్యాండ్కి. మనం ఫుల్ కావాలంటే ఫుల్ హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను చిన్న హ్యాండ్కి వాళ్ళు సైజు ఆటికే సరిపోయిందండి. అందుకని ఆ సైజుకి అలాగే కరెక్ట్ సెట్ చేసేసుకుని చూడండి. మొత్తం అవుట్లైన్ అనేది అలా వచ్చింది. చాలా బాగుంది డిజైను. దీనికి నేను కట్ వర్క్ డిజైన్ ఇలా పైన డిఫరెంట్గా పెట్టానండి. కట్ వర్క్ డిజైను అన్నీ ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటాయి కదా కట్ వర్క్వి. నేను అనేది కట్ వర్క్ అనేది ఇలా ఇచ్చానండి. సేమ్ నేను కింద ఎలా చెప్పాను పైన కూడా పింక్ అనేది వేసేసానండి. పింక్ వేసిన తర్వాత నేను క్లాత్ అనేది కట్ చేసే చూడండి. మీకు దగ్గర నుంచి చూపిస్తుంది. కట్ వర్క్ ముందు నేను పింక్ వేసిన తర్వాతే కట్ వర్క్ అనేది క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసండి. కట్ చేసిన తర్వాత డిజైన్ అనేది నేను వేసేసుకున్నాను. చూడండి 2 కలర్స్ సూపర్గా ఉందండి. డిజైన్ అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి లాస్ట్ నేను వేసేస్తాను చూడండి. దాని మీద అవుట్లైన్ అనేది వేసేస్తున్నాను. ఇదండి డిజైన్. టోటల్ డిజైన్ అయితే ఇలా వచ్చేసింది. మీకు చూపిస్తున్నాను. మొత్తం ఫుల్ హ్యాండ్ కావాలన్నా ఫుల్ హ్యాండ్కి ఉంది, హాఫ్ హ్యాండ్స్ కావాలన్నా హాఫ్ హ్యాండ్స్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చండి. చాలా నాకైతే ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను. మళ్ళీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వచ్చండి. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.